శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తీసుకోవడం కోసం కొండపైకి స్వామి సన్నిధికి ఉదయం పూట ఎర్లీ అవర్స్లో 3 వచ్చాం టికెట్ కోసం. జేయూ ఆఫీస్ దగ్గర వెనక పక్క 4 వచ్చాం. 3 నుంచి 4 లోపల వచ్చాము. వచ్చిన తర్వాత 7:30కి టికెట్లు స్టార్ట్ చేస్తాం అన్నారు. దాంట్లో తప్పులేదు, వాళ్ళ రూల్స్ వాళ్ళవి. కనీసం ఆ 3 గంటలన్నర నుంచి 4 గంటల నుంచి 7:30 వరకు కనీసం బల్ల కానీ కూర్చోడానికి కానీ లేకపోతే ఒక బెంచీ కానీ ఒక ఫ్యాన్ కానీ ఏమీ లేదు. కనీసం 400-500 మంది అక్కడ టికెట్ల కోసం వేచి ఉంచున్నారు. దాంట్లో ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు కింద వచ్చి పడిపోయారు. లోపల పోలీసులు బయటకు నెడతా ఉన్నారు, లోపల ఉండడానికి లేదని. కనీసం బల్ల కానీ అకామిడేషన్ మాత్రం పూర్తి జీరోగా ఉంది. అక్కడ వసతులు మాత్రం బాగలేవు. మేము ఈఓ గారు డైలీకి కొడతా ఉండంటే ఫోను రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి అదొక సమస్య. 10,500 రూపాయలంటే మేము 5 కలిసి 52,500 పెట్టి టికెట్ కొనుక్కుంటే రూమ్ కోసం వెళ్ళాము. రూమ్ కోసం పోతే కనీసం అంత డొనేషన్ స్వామివారికి ఇచ్చినప్పుడు మేము డబ్బులు కడతానికి ఉన్నాం కాబట్టి సిద్ధంగా 1,000 రూపాయలు 500 రూపాయల రూమ్ అయినా ఇవ్వాలి కదా. 50 రూపాయల రూమ్ ఇచ్చారు టీబీసీలో. ఆ రూమ్కి వెళ్తేనేమో బొజ్జంకులు బల్లులు పురుగులు గందరగోళంగా ఉంది. ఆ టికెట్లు ఇచ్చి ఆయన ఏమన్నాడు, ఇష్టమైతే రూమ్ తీసుకోండి లేదా వెళ్ళిపోయింది, ఫస్ట్ మీ ఇష్టమైతే తీసుకోండి లేదా ఆయన రెగ్యులర్గా సమాధానం చెప్పాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం వాడు కోరుకునేది ఏంటంటే స్వామి దగ్గరకు వచ్చే భక్తులు డొనేషన్లు ఇచ్చేవాళ్ళ కోసం ఈ వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం.